ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఫతేనగర్ గ్రేవ్ యార్డ్ లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది, అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్లి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 years, అక్కడ చనిపోయి గాయాలతో రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనం 302 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినాము. చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక 2 వ్యక్తులు ఒక 2 వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ 2 వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టే మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని తర్వాత మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక 4 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 నిందితులు ఈ రోజు వాడు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్ గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, విశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనేబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్. ఇతని మీద 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీస్, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్ గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే పీడియాకి పెట్టడం జరిగింది. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశారు. ఏరియాలో ఉంటుంది శీలా, షాపూర్ నగర్ ఏరియా. ఇలాంటి మూటా ఇంకా ఉందంటారు. ఇది ముఠా అంటే కాదు, ఇది యాక్చువల్ గా ఆర్గనైజ్డ్ గా చేసింది కాదు. ఆ ఛాన్స్ వాళ్ళు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ ట్రాన్స్జెండర్ కనిపించింది. వాళ్ళు డబ్బుల కోసం, తాగిన మొత్తంలో గంజాయి మొత్తంలో డబ్బుల కోసం ఆమెను వేయించారు. ఆవిడ డబ్బులు 3000 ఇచ్చినా ఇంకా సరిపోలేదు, ఫోన్ పే పాస్వర్డ్ రాంగ్ చెప్పటం, తర్వాత ఇంట్లో కూడా వెతికిన డబ్బులు దొరకడంతో ఆ మొత్తంలో ఆ విచక్షణ కోల్పోయి వాళ్ళు ఆవిడ మీద దాడి చేశారు కట్టెతోటి. థ్యాంక్ యూ.